వాళ్ళు తిన్నా తినకపోయినా ఉన్న దాంట్లోనే ఎంతో కొంత దాచి పిల్లలకి పెట్టాలనుకుంటారు కదండి తల్లిదండ్రులు. అమ్మొచ్చింది స్వేచ్ఛగా ఎగరగలిగే రెక్కలున్న వాటిని కట్టేసుకుని పిల్లల కోసమని ఒకటే చోట ఒకటే గూట్లో ఉండిపోతారు కదండి తల్లిదండ్రులు. వరాలు కురిపించే వాళ్ళలాగా ముందుకెళ్ళి అమ్మ చెప్పు నీకేం కావాలి అని అడిగితే నాకేం వద్దురా అని నవ్వుతూ పక్కకి వెళ్ళిపోతారు. నిజానికి వాళ్ళు అసలు ఏమీ ఎక్స్పెక్ట్ చేయరు మన నుంచి. కేవలం కొంతసేపు ప్రేమగా మాట్లాడితే చాలు, వాళ్ళకి అదే మనం ఇచ్చే గొప్ప వరం. నిజానికి దానికి కూడా మన దగ్గర టైం ఉండదు అనుకోండి, మనం చాలా బిజీ కదా. ఆల్మోస్ట్ 6 years పైనే అయిందండి అమ్మ హైదరాబాద్ వచ్చి. చాలా రోజులు అడిగితే అప్పుడు వచ్చింది అనమాట. సో అమ్మ నేను అమ్ము సరదాగా బయట రోడ్ల మీద తిరుగుతూ ఉన్నాం అనమాట. చూస్తున్నారు కదా అప్పటి క్లిప్సే అనమాట. సో ఐఎమ్ వెరీ హ్యాపీ టు షేర్ విత్ యూ అండి. అమ్మ చిన్న పిల్లలాగా అన్ని చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉందండి. సో అది చూస్తేనే నాకు చాలా హ్యాపీ అనిపించింది అనమాట. నేను అమ్మకి ఇవ్వగలిగేది ఏముంటుందండి, కొంచెం సమయం తప్ప.